అందరికీ నమస్కారం. అలాగే సంక్రాంతి పండగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మా త్రైలోక్య ఆర్ట్స్ అసోసియేషన్ ఛానల్ తరపున. ఇప్పుడు పోస్ట్ చేయబోయే వీడియోలన్నీ కూడా దూర ప్రాంతాల నుంచి ఈ డాన్స్ నేర్చుకోవడానికి వస్తూ వీలు కాని సమయంలో ఈ వీడియో చూసి ప్రాక్టీస్ చేసుకుంటారు అనే ఉద్దేశంతో మాత్రమే పోస్ట్ చేస్తున్నాము. వాటిని మీరందరూ ఆదరిస్తున్నారు. అందుకు గాను మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ప్రేక్షకులందరికీ. నమస్కారం. అందరికీ నమస్కారం. ఈరోజు మనము కూచిపూడి నాట్యంలో ఉపయోగించేటటువంటి శిరోభేదాలు, భూభేదాలు, గ్రీవభేదాలు, దృష్టి భేదాలు గురించి తెలుసుకోబోతున్నాము. ముందుగా నాట్య శాస్త్రకర్తలు పేర్కొన్నటువంటి శిరోభేదాల గురించి తెలుసుకుంటున్నాము. సమా ముద్వాహిత మధోముఖ మాలోలితం దుతం కంపితం చ పరావృత్త ముక్షిప్తం పరివాహితం నవదా కదితం శీర్షం నాట్యశాస్త్ర విశారదైః. సమశిరస్సు అంటే ఎటువంటి కదలిక లేకుండా నిశ్చలంగా, ఎటువంటి కదలిక లేకుండా తదేకంగా అలాగే చలించని శిరస్సుని, కదలిక లేనటువంటి శిరస్సుని సమశిరస్సు అని అంటారు. ఉద్వాహితము పైకి ఎత్తబడిన శిరస్సు, పైకి ఎత్తబడిన శిరస్సుని ఉద్వాహిత శిరస్సు అని అంటారు. అధోముఖం కిందికి వంచబడిన శిరస్సు, శిరస్సుని కిందికి వంచబడితే అది అధోముఖ శిరస్సు అవుతుంది. ఆలోలితము చక్రాకారంగా గుండ్రంగా తలని తిప్పుతూ ఉండే శిరస్సుని ఆలోలితము అని అంటారు. ధృతము కుడి నుంచి ఎడమకు, ఎడమ నుంచి కుడి పక్కకు తిప్పుతూ ఉండే శిరస్సుని ధృత శిరస్సు అని అంటారు. కంపితము పైకి కిందికి కదల్చబడేటటువంటి శిరస్సు కంపితము. పరావృత్తము ఒక ప్రక్కకు మాత్రము తిప్పబడినటువంటి శిరస్సు పరావృత్త శిరస్సు. ఉక్షిప్తము ఒక పక్కకు తిప్పబడి పైకి ఎత్తబడినది, ప్రక్కకు తిప్పి మరియు పైకి ఎత్తబడిన శిరస్సు ఉక్షిప్త శిరస్సు. పరివాహితం వింజామరవలే రెండు ప్రక్కలకు వంగి ఉన్నది పరివాహిత శిరస్సు. ఇంతకుముందు వీడియోలో మనము శిరోభేదాల గురించి తెలుసుకున్నాము. అలాగే ఇప్పుడు కళ్ళతో చేసేటటువంటి అభినయాన్ని దృష్టి భేదాలుగా పేర్కొన్నారు మన నాట్య శాస్త్రకర్తలు. ఇప్పుడు దృష్టి భేదాలు. సమా మాలోకితం సాచి ప్రలోకిత నిమీలితే ఉల్లోకితానువృత్తే చ తదా చైవావలోకితం ఇత్యష్టదృష్టిభేదాః స్యుః కీర్తితాః పూర్వసూరిభిః. ఇప్పటివరకు దృష్టి భేదాలను శ్లోకంతో తెలుసుకున్నాము. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి విడివిడిగా తెలుసుకుందాము. సమదృష్టి. సమదృష్టి అంటే ఎటువంటి కదలిక లేకుండా, రెప్ప వేయకుండా చూడడాన్ని సమదృష్టి అని అంటారు. తర్వాత ఆలోకితం కనుగుడ్లు వడివడిగా తిరగడం, గుండ్రంగా తిరగడాన్ని
ఆలోకితం అని అంటారు. సాచి ఒకే వైపు చూడడం, అడ్డంగా తిప్పబడాలి, కళ్ళు అడ్డంగా తిప్పబడి ఉండే కడగంటి చూపుని సాచి అని అంటారు. ప్రలోకితం రెండు ప్రక్కలకు కుడి నుంచి ఎడమ, ఎడమ నుంచి కుడికి కదలడాన్ని ప్రలోకిత దృష్టి అని అంటారు. నిమీలితం కళ్ళు కిందికి వాల్చబడి మూసి మూయనట్టుగా కొంత భాగం మాత్రమే తెరుచుకుని ఉంటాయి, వాటిని నిమీలిత దృష్టి అని అంటారు. ఉల్లోకితం పైకి నిక్కబడుచుకుని చూడడం, ఉల్లోకిత దృష్టి. అనువృత్తం వేగంగా పైకి కిందకు చూడటాన్ని, వేగంగా పైకి కిందకి చూడటాన్ని అనువృత్త దృష్టి అని అంటారు. అవలోకితం కిందికి మాత్రమే వాల్చబడి ఉన్న కళ్ళని అనువృత్త దృష్టి అని అంటారు. ఈ విధంగా మన నాట్య శాస్త్రకర్తలు పేర్కొన్నటువంటి దృష్టి భేదాలని ఈరోజు మనం తెలుసుకున్నాము. ఇప్పటి వరకు మనము శిరోభేదాలు, దృష్టి భేదాల గురించి తెలుసుకున్నాము. అలాగే ఇప్పుడు భ్రూభేదాలు అంటే కనుబొమ్మలతో చేసేటటువంటి మూమెంట్స్, కనుబొమ్మలతో ఏవైతే మనం మూమెంట్స్ చేస్తామో వాటిని భ్రూభేదాలు అని అంటారు. అవి సహజ, పతితో క్షిప్త, చతుర, రేచిత తదా, కుంచితేతి షడేవాత్రా, భ్రూచాతుర్యవతి క్రియాః. ఇప్పుడు ఈ భ్రూభేదాలని ఒక్కొక్కటిగా మనము తెలుసుకుందాము. సహజ ఎటువంటి కదలిక లేకుండా సహజమైన స్థితిలో, అంటే అలాగే తదేక్షణంగా ఎటువంటి కదలిక లేకుండా ఉండే కనుబొమ్మలని సహజ అని అంటారు. పతిత కొంచెము కనుబొమ్మలని కిందికి కొద్దిగా వాల్చడం, అంతే, కొద్దిగా మాత్రమే వాల్చాలి. ఈ భ్రూభేదాన్ని పతిత అని అంటారు. ఉక్షిప్త కనుబొమ్మలలో రెండింటిని కానీ లేదా ఒక కనుబొమ్మని మాత్రము పైకి ఎత్తవచ్చు, రెండు కనుబొమ్మలు కూడా పైకి ఎత్తవచ్చు. దీనిని ఉక్షిప్త అని అంటారు. ఇక చతుర అంటే కనుబొమ్మలను కొంచెము చలించుతూ, అంటే పైకి కిందికి అంటూ చేస్తూ ఉండే మూమెంట్ని చతుర భ్రువు అని అంటారు. రేచిత ఒకటే కనుబొమ్మని చాలా అందంగా ఇంపుగా పైకి ఎత్తబడితే అది రేచిత అవుతుంది. కుంచిత కనుబొమ్మలలోని ఒకటి కానీ రెండు కానీ వంచబడితే, కిందికి వంచబడితే అది కుంచిత భ్రువు అవుతుంది. ఇప్పటి వరకు మనము శిరోభేదాలు, దృష్టి భేదాలు, భ్రూభేదాల గురించి తెలుసుకున్నాము. అలాగే గ్రీవ భేదాల గురించి ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. గ్రీవ అంటే మెడ. గ్రీవ భేదాలు అంటే మెడతో చేసేటటువంటి కదలికలను, కూచిపూడి నాట్యంలో మనము మెడతో చేసేటటువంటి కదలికలను గ్రీవ భేదాలతో చెప్పారు పెద్దలు. అవి ఇప్పుడు సుందరీచ, తిరశ్చీనా, తదైవా పరివర్తితా, ప్రకంపితా చ భావగ్నైః, నేయా గ్రీవా చతుర్విధా. సుందరీచ
అటు ఇటు అడ్డంగా కదిలించబడిన మెడ. కుడి నుంచి ఎడమకి, ఎడమ నుంచి కుడికి అడ్డంగా కదిలించబడిన మెడ సుందరి. తిరశ్చీన ఇరుపక్కల పైభాగమును అంటే తల మెడ పైభాగమును పాము వలె కదిలించబడే మెడని తిరశ్చీన అని అంటారు. పరివర్తిత అర్ధచంద్రాకారంగా కుడి నుంచి ఎడమకు, ఎడమ నుంచి కుడికి కదిలించబడినటువంటి మెడ పరివర్తిత. ప్రకంపిత మెడని ముందుకి వెనక్కి కదిలించేటటువంటి మెడను ప్రకంపిత అని అంటారు. ఇప్పుడు మనము కూచిపూడి నాట్యంలో ఉపయోగపడే పాదకర్మ గురించి, అంటే మనము చేసే వివిధ రకాలైన అడవుల అంటే స్టెప్స్ యొక్క మూమెంట్స్ని, అంటే ఏ పాదకర్మ చేస్తున్నాము, ఈ పాదంని ఎక్కడ ఉపయోగిస్తున్నాము అనేటటువంటి వాటి గురించి తెలుసుకోవడానికి ఈ పాదకర్మ అనేది మనకి బాగా ఉపయోగపడుతుంది. ఉద్ఘట్టితః సమశ్చైవ